వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్. ఈరోజు స్నో వరల్డ్ వెళ్తున్నాము అండ్ ఒక మేడం దిగారు హైదరాబాద్లో. సో అందుకని ఆవిడతో కలిసి స్నో వరల్డ్ వెళ్తున్నాము ఆ గెస్ట్తో. హలో స్వీటీ, ఎంత హైట్ పెద్దదైపోయింది కదా, మీరు చాలా చిన్నప్పుడు చూసారు బ్లాగ్స్లో. అండ్ ఇంకో పుట్ట గెస్ట్ ఉంది చూడండి. సో ఇప్పుడు మేము అందరం కలిసి స్నో వరల్డ్ వెళ్తున్నాం. నాకైతే అసలు నిద్ర సరిపోలేదు. నేను ఆఫీస్ నుంచి వచ్చి ఇంకా అట్లానే పడుకున్నాను, నిద్ర కూడా చాలలేదు. బట్ వీళ్ళ కోసమని నేను రావాల్సి వచ్చింది. సో క్యాబ్ కోసం వెయిటింగ్. క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ వచ్చిన తర్వాత ఐ విల్ షో యూ ఏం చేసాము ఏంటి అనేది. క్యాబ్ వచ్చేసింది. అందరినీ, నేను, మా చెల్లి, స్వీటీ అండ్ జిజ్జు అందరం వెళ్ళామన్నమాట స్నో వరల్డ్. ఇది వెళ్దామా వద్దా అని అనుకోకుండా జరిగిన ప్లాన్. ఇది వాంటెడ్లీ జరిగిన ప్లాన్ అయితే కాదు. సో చిన్నగా మేము క్యాబ్లో స్నో వరల్డ్ వచ్చాము. ఇది మేము ఈవినింగ్ 5కో ఏమో ఇంట్లో స్టార్ట్ అయ్యాము. సో చాలా ఈవినింగ్ టైంలో, అంటే మనకి తెలుసు కదా ఎండలు అలా ఉన్నాయి, ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. సో లేట్ అయింది మేము వచ్చేసరికి. ఇవన్నీ మీకు అవుట్ సైడ్ చూపిస్తున్నాను. ఎవరైనా స్నో వరల్డ్ వెళ్ళాలి అనుకుంటే కనుక ముందుగానే మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సింది ఏంటంటే బెటర్ మీరు జీన్స్ అండ్ టీషర్ట్లో వెళ్ళడం బెటర్. ఎందుకంటే శారీస్, లంగాలు ఇలాంటివి సెట్ కావు ఒకవేళ మీరు స్నో వరల్డ్లోకి వెళ్ళాలనుకుంటే. అండ్ మీకు లోపల ఓన్లీ ఒక మొబైల్ మాత్రమే అలౌ చేస్తారు. అంటే ఎన్ని మొబైల్స్ కావాలంటే అన్నీ అలౌ చేస్తారు. కాకపోతే ఈచ్ మొబైల్కి 50 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ చెకింగ్ అయితే స్ట్రిక్ట్గానే ఉంది, మనం దాచడానికి లేదు. అండ్ ఇక్కడ ప్రైసింగ్ వచ్చేసి 650 రూపీస్ పర్ అడల్ట్ అండి. కిడ్స్కి అయితే 500 రూపీస్. ఇందులో ఇంకా చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. స్నో వరల్డ్ ఒక్కదానికి నేను చెప్పిన కాస్ట్ అనమాట. స్నో వరల్డ్ కాకుండా మీకు ఇంకా వేరే ప్యాకేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే అప్ సైడ్ డౌన్, తర్వాత ఏదో ఫారెస్ట్, రెయిన్ ట్రీ ఫారెస్ట్, ఇంకా ఏవో ఉన్నాయి, కొంచెం డెవిల్స్ డెన్ సంథింగ్ ఏవో ఉన్నాయన్నమాట. అవన్నీ కలిపి మీకు 350 రూపీస్ ప్యాకేజ్ ఒకటి ఉంది, 750 రూపీస్ ప్యాకేజ్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా అపార్ట్ ఫ్రమ్ స్నో వరల్డ్. వీటిలో కనుక మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అవి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మీరు అవన్నీ తిరగాలి అనుకుంటే మార్నింగ్ టైమ్స్లో వెళ్ళడం బెటర్. స్నో వరల్డ్ ఒక్కటే మాకు 1 అవర్ పట్టింది. అండ్ అప్పటికే మేము వెళ్ళేసరికి జస్ట్ అప్పుడే ఒక రౌండ్ స్టార్ట్ అయింది. సో ఇక మేము అందులోకి నాట్ ఎలిజిబుల్, లేట్ అయింది కాబట్టి. ఇక మేము వెయిట్ చేసి 6:30 స్లాట్లోకి వెళ్ళామన్నమాట. 6:30 స్లాట్ అయిపోయేటప్పటికి 7:30 అయింది. సో బాగా చీకటి అయిపోయింది. ఒకవేళ మేము వేరే ప్యాకేజెస్ తీసుకొని ఉంటే ఇంకా మాకు ఆ రోజు సెట్ అయ్యేది కాదు. సో ఇదొక్కటి మీరు ఆలోచించుకొని వేరే ప్యాకేజెస్ కూడా తీసుకోవాలి అనుకుంటే మార్నింగ్ టైమ్స్లో వెళ్ళడం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్స్ట్రా లగేజ్ ఏదన్నా ఉంటే కనుక మీకు అక్కడ బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ దాచిపెట్టుకోవచ్చు. బట్ హ్యాండ్ బ్యాగ్స్ అవి అయితే పెట్టుకోవడానికి లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది. అండ్ టికెట్స్ దగ్గర కూడా మాకు యాక్చువల్గా ఆ రోజు గూగుల్ పే పని చేయట్లేదు, క్యాష్ ఇవ్వండి లేదంటే కార్డుతో పే చేయండి అన్నారు. నేను కార్డు తీసుకెళ్ళలేదు, క్యాష్ తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఈ మధ్య అంతా మనకి గూగుల్ పే, ఫోన్పేనే కదా. సో ఎలాగోలా పనిచేసింది మొత్తానికి. ఇక మేము ఒక్క మొబైల్, అంటే స్వీటీ మొబైల్కి ఒక్కదానికి కొంచెం క్లారిటీ ఉంది, పిక్చర్ క్లారిటీ. సో స్వీటీ దాని వరకు తీసుకున్నాము. అండ్ ఈలోపు మేము లోపలికి వెళ్ళే లోపు ఏంటంటే జిజ్జు సంగతి మీకు తెలుసు కదా, అక్కడ వ్యాఫల్స్ ఉంటే తింటూ ఉందన్నమాట. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాము. అక్కడ వరుసగా మనకి షూ, జాకెట్స్, గ్లౌజ్ ఇవన్నీ ఇస్తారు. మన షూస్, మనం వేసుకెళ్ళిన షూస్ అన్నీ కలిపి ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకొని అక్కడ ఇస్తే కనుక మనం ఆ టోకెన్ ఒకటి ఇస్తారు. టోకెన్ పట్టుకొని ఇంకా ఈ సెట్ అంతా మనం వేసుకోవడమేనండి. మన షూస్ అయితే వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు, టోకెన్ ఇస్తారు ఎలాగో. సో ఇంకా మేము అందరమే నెమ్మదిగా రెడీ అవుతూ ఉన్నాము. చూస్తే ఆ జాకెట్స్ ఏమో చిన్నగా ఉన్నాయి, ఇచ్చిన జాకెట్స్ అవి. బట్ ఎలాగోలా మేనేజ్ చేసుకున్నాము. అండ్ మా అందరికీ కూడా రెడ్డే వచ్చాయి, రెడ్ షూ, రెడ్ జాకెట్ అండ్ బ్లాక్ గ్లౌస్ అలానే వచ్చాయి. సో ఎనీవే ఇంకా రెడీ అయ్యాము. యాక్చువల్లీ నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదండి స్నో వరల్డ్ వెళ్ళాలని. కాకపోతే స్వీటీ వచ్చింది అండ్ జిజ్జు కూడా పాపం సెలవుల్లో ఎక్కడికి వెళ్ళలేదు. దానికి కూడా కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుంది అని చెప్పి ఇంకా అందరం కలిసి వెళ్దామని వచ్చాము. ఇక మొత్తానికి యుద్ధానికి స్టార్ట్ అయ్యాము, రెడీ అయ్యాము లోపలికి. స్నో యాక్చువల్గా నేను ఆల్రెడీ లండన్, కెనడా ఇక్కడ ఉండొచ్చా కాబట్టి నాకు తెలుసు రియల్ స్నో ఎలా ఉంటుంది అని. బట్ కిడ్స్కి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, సో వాళ్ళ కోసమనే వెళ్ళాము. అండ్ లోపలైతే అంతా పౌడర్ స్నో. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక స్లాట్స్ వాళ్ళు వెళ్ళారు కదా, కొంచెం స్లైడింగ్ ఉంటుందేమో అని అనుకున్నాను. మేబీ వాళ్ళు మళ్ళీ రిఫ్రెష్ చేసినట్టున్నారు ఇదంతా కూడా. సో చూడండి అదంతా పౌడర్ స్నోగానే ఉంది. సో పౌడర్ స్నో ఎప్పుడు డేంజర్ కాదు, ఈజీగానే, అంటే మనమేం స్కిడ్ అవ్వము, చక్కగా బాగానే ఉంటుంది.
స్లైడ్ అయ్యేది ఎప్పుడంటే ఒకటి ఆ స్నో మీద అలానే ఎక్కువసార్లు నడిచినప్పుడు ఇంకా అది రాక్ సాలిడ్ లాగా అవుతుంది, అప్పుడు మన షూ బ్యాలెన్స్ ఉండదు, స్లైడ్ అవుతుంది. బట్ ఈ స్నో ఈజ్ గుడ్ అనమాట. వీళ్ళు దాన్ని అప్పుడే ఈ స్లాట్ కోసమని ఫ్రెష్గా ఇచ్చేసినట్టున్నారు మొత్తానికి. బట్ ఇట్స్ వెరీ నైస్. లోపలికి వెళ్తే సేమ్ ఒక కాశ్మీర్ లుక్ అట్లా ఉంది. పిల్లలైతే ఇంకా వాళ్ళకి తెలుసు కదా, కొంచెం సేపు స్నోలో ఆడుకున్నారు, చలిగా అంటే ఆ కోల్డ్ మనకి తెలుస్తుందండి. మరి ఇంత స్నో ఇక్కడికి ఎట్లా సెట్ చేశారు, ఏంటిది లిక్విడ్ నైట్రోజనా ఏంటి, నాకైతే అర్థం కాలేదు. మీలో ఎవరికైనా ప్రాసెస్ తెలిస్తే కనుక, అంటే ఈ స్నో ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు ఎట్లా ఇది చేశారు అనేది తెలిస్తే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. స్వీటీ అయితే ఫుల్ ఖుషి మీద ఉంది. స్వీటీ కాదు, జిజ్జు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా చెల్లి అయితే ఉండలేకపోయింది ఎక్కువసేపు, తను ఎక్కువ చలిగా ఉంది అనుకుంటుంది. బట్ జిజ్జు స్వీటీ అయితే సూపర్గా ఎంజాయ్ చేశారండి, అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళ కోసం వెళ్ళడమే కానీ నాకు మా చెల్లికైతే అంత ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళని కూడా సెలవుల్లో ఎక్కడ ఒక చోటకి తిప్పినట్టు ఉంటుందని చేశాము. అండ్ ఇక్కడ లోపల ఏంటంటే ఒక గేమ్ లాగా ఉంది, అంటే మనకి జైంట్ వీల్ టైప్లో ఉంటుంది. జైంట్ వీల్ ఏమో పైకి ఎగురుతుంది కదా, ఇది డిఫరెంట్, అది కూడా ఉంది, అది కూడా ఎక్కారు. అండ్ ఇక్కడ కొంచెం సేపు డాన్సులు కూడా స్టార్ట్ చేశారు, అంటే అదే సాంగ్స్ పెట్టారు, వీళ్ళు డాన్సులు స్టార్ట్ చేశారు. నేను ఆ సాంగ్స్ ఒరిజినల్ మ్యూజిక్ నేను పెట్టట్లేదు, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ అవుతుందేమో అని. ఇక్కడైతే అసలు పెద్దవాళ్ళకి పిల్లలకి తేడానే లేదు, పెద్దవాళ్ళు కూడా ఈక్వల్లీ ఎగురుతున్నారు వీళ్ళతో పాటు. చూడండి, మీరు చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. I'm on my own, broken and alone. I feel the rain crashing down all around this empty town. I'm searching for the lost and found, but you don't care, you're unaware. Keep moving like the scars aren't even there. It's in the air like a blazing flare. Don't stare 'cause the flames will burn us. I thought you were the one for me, that's why I gave you everything. Held you close by the stormy seas. Oh, you meant the world to me. I used to kiss your head when you cried for me, hold your hand while the pain was over, keep you warm by the roaring sea. Oh, you meant the world to me. Like shadows in the atmosphere, charting the stratosphere. Yeah. I prayed for you and kept you near, in hopes you'd chase away my fears. I'm on my own, you made it so, and now I'm chasing nightmares too. I used to run with you through the great big leaves, laugh at you when you laugh at me, hope for us because I believe. చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.